రాష్ట్ర ప్రభుత్వం కొత్త మద్యం దుకాణాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఇక ఇవాల్టి నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అక్టోబర్ 18 వరకు ఆసక్తి కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం మద్యం దుకాణాల కేటాయింపు షెడ్యూల్కు మార్గదర్శకాలు జారీ చేసింది. దుకాణాల కేటాయింపులో గౌడ సామాజిక వర్గానికి 15%, ఎస్సీలకు 10%, ఎస్టీలకు 5% రిజర్వేషన్లు కల్పించనున్నాయి. ఈ నేపథ్యంలో రిజర్వేషన్ దరఖాస్తుదారులకు కుల ధృవీకరణ తప్పనిసరి చేసింది ప్రభుత్వం. ఇక విషయంలోకి వెళితే తెలంగాణలో కొత్త మద్యం దుకాణాల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2025-27 సంవత్సరాలకు గాను 2 ఏళ్ల కాలానికి లైసెన్సులు జారీ చేసేందుకు ఆబ్కారీ శాఖ గురువారం అధికారికంగా నోటిఫికేషన్ను విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2620 మద్యం దుకాణాలకు ఈ ప్రక్రియ ద్వారా లైసెన్సులు కేటాయించనున్నారు. ప్రస్తుత దుకాణాల లైసెన్సు గడువు ఈ ఏడాది నవంబర్ 30తో ముగియనుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అబ్కారీ శాఖ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ రోజు నుంచి అక్టోబర్ 18 తేదీ వరకు ఆసక్తి గల వ్యాపారుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తారు. అనంతరం అక్టోబర్ 23న లాటరీ పద్ధతి ద్వారా అర్హులకు దుకాణాలు కేటాయిస్తారు. కొత్తగా లైసెన్సులు పొందిన వారు ఈ ఏడాది డిసెంబర్ 1 నుంచి తమ దుకాణాలను ప్రారంభించుకోవాల్సి ఉంటుంది. ఈ లైసెన్సుల కాలపరిమితి 2027 నవంబర్ 30 వరకు అమల్లో ఉంటుంది. ఈసారి కూడా ప్రభుత్వం రిజర్వేషన్ల విధానాన్ని కొనసాగించింది. మొత్తం దుకాణాలలో 15% గౌడ సామాజిక వర్గానికి, 10% ఎస్సీలకు, 5% ఎస్టీలకు రిజర్వు చేశారు. దరఖాస్తు చేసుకునేందుకు రుసుమును 3 లక్షలుగా ప్రభుత్వం నిర్ధారించింది. రిజర్వేషన్ కోటాలో దరఖాస్తు చేసేవారు కుల ధృవీకరణ పత్రాన్ని జత చేయాల్సి ఉంటుంది. ఒకవేళ అది అందుబాటులో లేకపోతే స్వీయ ధృవీకరణతో దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించారు. దుకాణాల వార్షిక లైసెన్సు ఫీజును జనాభా ప్రతిపాదికన నిర్ణయించారు. 5,000 లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో 50 లక్షల నుంచి మొదలుకొని 20 లక్షలకు పైగా జనాభా ఉన్న నగరాల్లో గరిష్టంగా 1.10 కోట్ల వరకు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. జీహెచ్ఎంసీ పరిధిలో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు, ఇతర ప్రాంతాల్లో రాత్రి 10 గంటల వరకు దుకాణాలు తెరిచి ఉంచేందుకు అనుమతి ఇచ్చారు. తెలంగాణలో మద్యం దుకాణాల కేటాయింపు షెడ్యూల్కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. 2620 మద్యం దుకాణాలకు శుక్రవారం నుంచి అక్టోబర్ 18 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. వచ్చే నెల 23న లాటరీ పద్ధతిలో దుకాణాలు కేటాయించనున్నారు. 2 సంవత్సరాల కాలానికి 2025 డిసెంబర్ 1 నుంచి 2027 నవంబర్ 30 వరకు అనుమతులతో ఎక్సైజ్ శాఖ కొత్త లైసెన్సులు జారీ చేయనుంది. ఈ దరఖాస్తులకు ఏమైనా రిజర్వేషన్లు ఉన్నాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం రండి. నూతన మద్యం దుకాణాలకు దరఖాస్తు రుసుము 3 లక్షలుగా నిర్ధారించారు. క్రితంసారి ఇది 2 లక్షలుగా ఉండేది. ఎక్సైజ్ చట్టం 1968 ప్రకారం శిక్ష పడిన వారు, ప్రభుత్వానికి బకాయిలు పడి సక్రమంగా చెల్లింపులు చేయని వారు దుకాణాలు పొందేందుకు అనర్హులు. దుకాణాల కేటాయింపులో గౌడ సామాజిక వర్గానికి 15%, ఎస్సీలకు 10%, ఎస్టీలకు 5% రిజర్వేషన్లు కల్పించనున్నారు. ఈ నేపథ్యంలో రిజర్వేషన్ దరఖాస్తుదారులకు కుల ధృవీకరణ తప్పనిసరి చేశారు.